అత్తయ్య ఉసేయ్, ఉసేయ్, ఏమైందే? అత్తయ్య 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 విషయం ఏంటి చెప్పవే? అసలు నువ్వెన్ని పెట్టినా ఆరాటం నేనెంత పడ్డా ఇద్దరికి నిరాశలే అత్తయ్య. నీకు నాకు నీరసాలే, నిమ్మరసాలే అత్తయ్య. అవుతావా? అసలు ఏమైందో చెప్పవే. ఇంకా ఏం కావాలత్తయ్య? అసలే అది జాన పుస్త మెడలో పడి నెరజానైపోయింది. ఏమైంది అని అడిగితే జానా నెరజానా అంటావేంటి? అది ఇది వరకు తగ్గించింది, ఇప్పుడు బరి తగ్గించి బజార్లెంబడి పడిపోయింది. చాటు మాటు సరసాలు కాస్త స్ట్రీట్ నెంబర్ 10 అయి లంకవారి వీధైపోయింది. రావుడా, ఇదేం కర్మరా. ముందా సోకా నాపు. అసలు ఏం జరిగిందో విషయం చెప్పు. ఏం చెప్పమంటావు అత్తయ్య? బావా కుంకుమల్లే మారిపోయాడు, పసుపులా పూసుకుంటున్నాడు. అందలకు మువ్వలా మారిపోయాడు. కొంగు చాటు తీసేసి ఆ తులసికి రోడ్డు మీద అవ్వా పుచ్చికి పుచ్చికి అని ముద్దలు పెడుతున్నాడు. బావా ఇప్పుడు ఆ తులసి ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో కడుపు నిండా, బయటేమో నోటి నిండా. ఎంత సిగ్గు వదిలేశారో. నర్మై, అద్దపావుకి ముప్పావు సేరన్నట్టు అక్కడ జరిగేది కొంత, నువ్వు కూసేది ఊరంతా. అయినా వాళ్ళు అంతలా సరసాలాడటానికి లోపల ప్రియా వాళ్ళేరా, వీధిలో జనాలు లేరా? అదే మరి, మత్తు ఏదైనా తలకెక్కితే జనం వీళ్ళకి కనబడరు. జనాలకి వీళ్ళు దర్శనమిస్తారు. దాని మత్తులో వీడు, వీడి మత్తులో అది మునిగితే ఎవరు కనిపిస్తారు? వాళ్ళు నాకు కనిపిస్తారు తప్ప. అయినా ఆ ప్రియ సాంబయ్య ఎక్కడున్నారు? బావలా గడప దట్టి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. పూల సజ్జ పట్టుకుని గుళ్ళు ప్రదర్శనాలంటూ బయలుదేరారు. వాళ్ళది రహదారి, వీళ్ళది పక్కదారత్తయ్య. నిజమా? వాళ్ళు గుడికెళ్ళారా? కొంప కొల్లేరయ్యి గొళ్ళమని ఏడ్చేదాన్ని నేనెందుకు అబద్ధాలు చెప్తానత్తయ్య? అలా వదిలేస్తే నిన్న జంటగా వచ్చారు. ఏడాది తిరిగేసరికి పంటే వస్తారేమో. నా బతుకు అటు కృష్ణ కాకుండా ఇటు కాపురం లేకుండా అడవి కాచిన వెన్నెలే అత్తయ్య. ఎటువైపే నీ పయనమని బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేసుకుని దిక్కు లేకుండా తిరగాల్సి వస్తుంది. సవతిగా కాదు, దాసిగా ఆయాగా పడుండాల్సి వస్తుంది. అయ్యో జరగదు. ఈ దుర్గమ్మ బతికొండగా జరగని పని. నీ స్థానం నీకు పదిలం చేయిందే. నేను ఊపిరి వదలను లక్ష్మి. పదిలవే పదిలవే, ఇంకేం పదిలం? వాళ్ళ తిరుగుళ్ళు వాళ్ళవి, నా జోకాలు నావి. ఇంకేం పదిలం అత్తయ్యా? ఎడకు వాడు రాని. ఎలాగైనా కట్టడి చేసి వాడిని గడప దాటనివ్వకుండా కలవనీయకుండా చేస్తాను. చూస్తా. ఆశ పడటం కన్నా నేను చేసేదేముంది? నువ్వు బావని కట్టడి చేయడమో, నేను గొంతుకి ఊరు పెట్టుకోవడమో తేల్చు. ఏదో ఒక బ్రహ్మాస్త్రం వదలాలక్క, లేకపోతే అది మనల్ని పిచ్చి వాళ్ళ కింద జమకడుతుంది. వాళ్ళకి పిచ్చొచ్చేలా చేయకపోతే నేను దుర్గమ్మనే కాదు, సత్యాలు ఇదిగో 47. అసలే నేను చిర్రెత్తున్నాను. మరేం అడకు, పద కాఫీ తాగుదాం.
ఫైల్ తీసుకురా. ఇందులో నంబర్ 1 క్రిమినల్స్ లిస్ట్ ఉంటుంది. క్రిమినల్సా? లేకపోతే లవర్స్ లిస్ట్ కావాలా? ఏయ్, నాకు లవర్స్ ఏంటి? అయినా నీకు స్టేషన్లో పని అంటే పో బయటికి. ఏంట్రా ఎప్పుడు డ్యూటీనా? పెళ్లి చేసుకున్నావు, సరదాగా పెళ్ళాన్ని బండి మీద తిప్పాలని లేదా? అదేంటే ఇందాక స్టేషన్కి వచ్చి డ్యూటీ చేయాలన్నావు, ఇప్పుడేమో పిల్లాన్ని బండెక్కించుకుని తిప్పాలని లేదా అంటున్నావు. గడికి ఒకసారి తమాషా చేస్తున్నావు. ఏయ్, పోవే. సార్ ఓ సారీ సారీ సారీ. ఏంటి ఎక్కడో ఆలోచిస్తున్నారు? ఎక్కడ ఆలోచించట్లేదు, చెప్పు. ఇప్పటి వరకు చెప్పాను కదా సార్. ఓ అవునా, వినలేదు. అంటే మీరిక్కడ లేరు, మనిషి మాత్రం ఇక్కడున్నారు, మనసు ఎక్కడో ఉందన్నమాట. సరే సరే వెళ్ళు. ఏంటి నన్ను డ్యూటీ చేసుకోనివ్వా? ప్లీజ్ తులసి, నా డ్యూటీ నన్ను చేసుకోనివ్వే. నన్ను డిస్టర్బ్ చేయకే. ఇప్పటి వరకు నాన్న పేరు నిలబెడుతున్నాడని పేరొచ్చింది. నన్ను డిస్టర్బ్ చేసి ఆ పేరు చెడగొట్టకే. ప్లీజ్ నా కళ్ళలోకి రాకే, నా ఊహల్లోకి రాకు. ప్లీజ్ ప్లీజ్, నీకు దండం పెడతాను తులసి, ప్లీజ్. జై భవాని, జై మాత. రజిత, పాపం ఇంత పెద్ద ఆవిడ పొల్లుదండాలు ఎలా పెడుతుందో చూడు. ఆపదేదో వచ్చుంటుంది, కన్నవాళ్లకో కట్టుకున్నవాడికో ఇబ్బంది వచ్చుంటుంది. అందుకే పాపం ఈ వయసులో పొల్లుదండాలు పెడుతుంది. జై భవాని. పద సాయం చేద్దాం. సరే. జై భవాని. అయ్యా సాంబయ్య గారు, ఇంకా 11 ప్రదక్షిణలు కాలేదా? 11 ప్రదక్షిణలు ఎప్పుడూ అయిపోయాయి పంతులు గారు. అదేంటండి, అసలే ఆవిడ ఆరోగ్యం బాగుండదు. ఇంతసేపు పొర్లు దండాలు పెడితే ఆవిడ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పండి. సాంబయ్య గారు రండి. అమ్మా ఇంకా ఆపమ్మా. అమ్మా 11 అనుకున్నావు, ఇప్పటికి దాటిపోయాయి. ఇంక చాలమ్మా. ఆగమ్మా ఆగమ్మా అంటున్నా తను వినిపించుకోవటం లేదంటే తను మన ధ్యాసలో లేనట్టుంది. సాంబయ్య గారు తన కోరిక కార్యం నెరవేరాలని అమ్మవారికి అంకితం చేస్తున్నట్టుంది. ఆపండి ప్రియా, సాంబయ్య గారు. ఆగు ప్రియా, ఆపండి. ఇంకా చాలు ప్రియా.
ప్రియా సాంబయ్య గారు తను మీరు చెప్పిన వినిపించుకున్న పరిస్థితుల్లో లేదంటే తులసి రావాల్సిందే. తులసి ఎక్కడుందో తెలియదు పంతులు గారు. తన ఫోన్ కూడా కలవడం లేదు. అయ్యా ప్రసాద్ గారు, నేను అమ్మవారి గుళ్ళో పూజారిని మాట్లాడుతున్నాను. మీరు అర్జెంటుగా ఒకసారి గుడికి రావాలండి. ఎందుకు పంతులు గారు? అమ్మా క్షమించు. ప్రియా, చాలే ప్రియా. పదమ్మా వెళ్దాం రండి. బావా, బావా. రండి 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 ప్రసాద్ గారు, మేమెంత చెప్తున్నా వినకుండా ఇలా పొర్లుదండాలు చేస్తూనే ఉన్నారు. ఆ ప్రదక్షిణని బలవంతంగా ఆపకూడదు. అందుకనే మీకు ఫోన్ చేయాల్సి వచ్చింది. సమయ నీళ్ళు పట్టుకురా. అలాగే బావా. నేను తెస్తాను మామయ్య. ప్రియా, 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 అమ్మ ప్రియా, అమ్మా, అమ్మ ప్రియా, ప్రియా, అమ్మా, ప్రియా, ప్రియా, అమ్మా నన్ను మన్నించు. ప్రియా, అమ్మా. నీకేమైనా పిచ్చా? దండం ఎలా పెట్టుకున్న దండమే. ఇలా పొర్లు దండాలు పెడితేనే దండం అనిపించుకోదు. మన శక్తిని మించిన పని ఏది చేయకూడదు. మన శక్తి ఏంటో అమ్మవారికి తెలియదా ఏంటి? ఏంటి ప్రియా ఇది? ప్రాణాలకు తెగించి చేస్తే రేపేం చూద్దామని. అమ్మా, కన్నీళ్లు పెట్టుకోవడం కాదు బాబా, ప్రియ కన్నీళ్లు మనం తుడవాలి. అది ఏ మొక్క కోసం చేస్తుందో నీకు నాకు తెలుసు. దీన్ని ఎలాగైనా నా ఇంటికి కోడలుగా చేర్చాలి. అవును మామయ్య, ఎవరైతే నన్ను కాదని ఆపారో ఆ దుర్గమ్మే నన్ను చేయి పట్టుకుని తీసుకువెళ్ళేటట్టు చేస్తాను. ఈ పంతాలు ప్రమాణాలేనమ్మా, ఎటు కదలకుండా చేస్తున్నాయి. అసలు ఏం జరిగిందయ్యా? ఏంటి వెంకటలక్ష్మి నా కోడలని అందరికీ అలా చెప్తున్నావు? నెరవేరింది మీ ఇష్టం, నెరవేరవలసింది నా ఇష్టం కాబట్టి. ఇదండి జరిగింది. పెళ్ళైతే జరిగింది కానీ కోడలుగా ఇంటికి రానివ్వడం లేదు. అందుకేనండి తను ఇలా ప్రాణాలకు తెగించేసింది. ప్రియకంతకన్నా మనోవేదన ఉండదు. తన కూతురు అత్తారింటికెళ్ళి అష్టైశ్వర్యాలు అనుభవించాలి, పిల్ల పాపలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది. అలాంటి కోరిక నెరవేరకపోతే ఇలాంటి క్షోభే అనుభవిస్తారు. అమ్మా, నీకు అండగా అందరూ ఉన్నారు. అమ్మవారు కూడా నీ పక్షానే ఉంది. నీ కఠోరమైన ప్రతిక్షణలే తులసిని ఆ ఇంటికి కోడలిగా పంపిస్తాయి.
మీరు ధైర్యంగా ఉండండి. మీరు పని చేయాలి ప్రసాద్ గారు. మీనాక్షి గుడికి వెళ్ళి ఒకరోజు నిద్ర చేసి తులసి చేత ఆచార సంప్రదాయాలు ఆచరిస్తూ ప్రసాదం చేసి అమ్మవారిని తలుచుకొని చిలకకి నైవేద్యంగా పెట్టండి. ప్రసాదం గనక చిలక ముట్టుకుందంటే మీ కోరిక నెరవేరినట్టే. మీనాక్షి తల్లి భుజాల మీద ఉండే ఆ చిలకే తులసికి దారి చూపించి తీసుకువెళ్తుంది. ప్రియా, పద వెళ్దాం. ఆ అమ్మవారి పూజారి గారి నోట పలికించిందేమో. దుర్గమ్మను ఒప్పిస్తాను. ఎలాగైనా మనందరం కలిసే వెళ్దామమ్మా. రామ్మ వెళ్దాం. బావా, నువ్వు తులసం తీసుకుని వెళ్ళు. కాసేపు రిలాక్స్ అయ్యాక నేను ప్రియం తీసుకుని వస్తానులే. పదమ్మా. మీరు వెళ్ళండి ప్రసాద్ గారు. వెళ్ళమ్మా. పూజ జరిపించి నేను పంపిస్తాను కదా. అలాగే, జాగ్రత్తమ్మా. ఏమండి, జై భవాని. కూరగాయలమ్మా, కూరగాయలు, కూరగాయలమ్మా, కూరగాయలు, బీరకాయలు, బెండకాయలు, సొరకాయలు, కూరగాయలమ్మా, కూరగాయలు, ఇదిగో శివన్న, బీరకాయలు, ఆగాగు. బెండకాయలు, పొట్లకాయలు, సొరకాయలు, టమాటాలు, కూరగాయలమ్మా, కూరగాయలు, కూరగాయలమ్మా, శివన్న? కూరగాయలు. శివన్న, ఈ బెండకాయలు ఎంత? సొరకాయ ఎంత? నువ్వు నన్ను అడిగేదేముందమ్మా? నీకేం కావాలంటే అవి తీసుకో. నేను నీకు రేటు చూడడం, నువ్వు బేరం చేయడం మనకెప్పుడన్నా ఉందా? అయినా నీకు ఎక్కువ చెబుతానమ్మా. నీ తోటలో కూరగాయలాగా నీకు నచ్చింది తీసుకో. మా శివన్న మంచోడు. ఏయ్, బుద్ధుందా నీకు? ఎందుకలా హారన్ కొడుతున్నావు? కొంచెం బండి పక్కకి తీసుకొని వెళ్ళొచ్చు కదా. ఇప్పటికే అన్ని పొల్యూషన్స్ పెరిగిపోతున్నాయి. దానికి తోడు ఈ సౌండ్ పొల్యూషన్ కూడానా? ఏంటే నీ పొగరు? నువ్వు రోడ్డు మీద బేరాలు చేస్తావా? నేను వెనక్కి వెళ్ళి టర్న్ చేసుకుని వెళ్ళాలా? ఇదేమన్నా నీ బాబుగాడి సొత్తా? నువ్వేమైనా కొన్నావా? లేకపోతే గవర్నమెంట్ నీకు పట్టా ఏమైనా రాసిచ్చిందా? నేనెందుకు వెళ్ళాలి? మర్యాదగా కూరగాయల బండిని వెనక్కి తీయమను. అమ్మా, గొడవ ఎందుకులేమ్మా, నేనే బండి పక్కకు తెస్తాను. తీ. పర్వాలేదు శివన్న, బండి ఉండని. నేను కూరగాయలు తీసుకునేదాకా నువ్వు జరగాల్సిన పనే లేదు. ముందు ఈ ప్లేస్కి నువ్వొచ్చావు, తర్వాత వాళ్ళొచ్చారు. వెనకొచ్చిన వాళ్లే సర్దుకుపోవాలి, ముందొచ్చిన వాళ్ళం మనం కాదు. ముందు వెనక ఏంటే? రోడ్డు మీద రూల్స్ కి వ్యతిరేకంగా బండి పెట్టి. రూల్స్ ఏంటి రూల్స్? సందులో హారన్ కొట్టడం కూడా రూల్స్ కి వ్యతిరేకమే. ఏ ఒక్క నిమిషం ఆగలేవా? ఓపిక లేకపోవడం వల్లే మనకిన్ని కష్టాలు వస్తున్నాయి. నాకేం రాలేదు ఈ కష్టాలు. కష్టం ఏదన్నా వచ్చిందంటే నీకే వచ్చిందేమో, నాకేం కష్టం? నా పుట్టుకే మహారాణి పుట్టుక, నా జాతకమే పట్టాభిరాణి జాతకం. కష్టాలు పడాల్సిన కర్మ నాకేంటే? ఏడవలసింది నువ్వు, ఏడుస్తూ ఉండాల్సింది కూడా నువ్వే. మర్యాదగా బండి తీయి. నువ్వు ఎంత అర్చునా సరే, నేను కూరగాయలు కొనేంత వరకు అంగుళం కదలదు ఈ బండి. నిన్ను